హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో టమోటా నిలువ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా బాగా ఎర్రగా ఉండే 1 కేజీ టమోటాలు తీసుకోవాలి. దీంట్లోకి 90 గ్రాములు చింతపండు తీసుకోండి. అదే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. దీన్ని నీట్గా కడిగి తడి లేకుండా టమోటాలన్నింటినీ తుడుచుకొని నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఆవాలు మెంతులు ఫ్రై చేసుకోవాలి. ఎందుకని టమోటాల పచ్చడిలో కలుపుకునే దానికి మనకి పొడి కావాలి కాబట్టి 3 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా దోరగా వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమోటాలని బాండిల్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. దీంట్లో మనం ఆయిల్ ఏం యాడ్ చేయం కాబట్టి ఫస్ట్ ఒక 2 స్పూన్లు కల్లుప్పు కానీ సాల్ట్ కానీ అది మీ ఇష్టం వేసుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చి టమోటా తొందరగా ఉడుకుతుంది. కాస్త టమోటా ఉడికిన తర్వాత ఇందాక మనం నీట్గా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు, ఇప్పుడు అది దాంట్లో మిక్స్ చేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకున్న టమోటాలని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఆరిన తర్వాత దీంట్లోకి మనం తగినంత సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కారం కలిపేలోపు టమోటా పచ్చడి అనేది చల్లగా అయిపోతుంది. కారం అనేది బాగా ఎర్రగా ఉండేటట్టు చూసుకోండి. టమోటా పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపుకి కేజీ టమోటాస్కి 250 గ్రాముల ఆయిల్ తీసుకొని దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్న పోపులోకి మనం మిక్సీ వేసుకున్నాం కదా టమోటా పచ్చడి, అది దీంట్లో వేసుకొని బాగా ఆయిల్ అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా పచ్చడి అయితే ఎంత ఎర్రగా ఉందో, ఇంకా బాగా కలుపుకునే కొద్దీ ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక వేపి పొడి చేసుకున్నాం కదా ఆవాలు మెంతులు, అది అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చడి మనకి ఎండబెట్టే పని లేకుండా ఇంట్లోనే ఫ్రెష్గా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. చూసారు కదా ఆయిల్ అంతా అయితే పీల్చేసింది. అంతే అండి, చాలా ఈజీగా ఏ సీజన్లో అయినా 365 డేస్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది వేడి అన్నంలోకి ఇలా టమోటా పచ్చడి వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కారం తక్కువ వేసుకుంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ అయితే ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.